హలో వ్యూయర్స్, ఆర్మేనియాలో ఈ వారం రోజుల పాటు నేను ఏమేం చేశాననేది మీకు వివరిస్తాను. ఇక్కడ ఆర్మేనియాలో ఏంటంటే మనకి రాత్రి 8:30 అయినా కానీ ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రాత్రి అంటే ఈవినింగ్ 8:30 దృశ్యాలు ఇవి. కాబట్టి 8:30కి కూడా పగలలాగానే ఉంటుంది. ఇక్కడ 8:30, 9 తర్వాత రాత్రి అవుతుంది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి రిపబ్లిక్ స్క్వేర్ కానీ దాని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు యొక్క సాంద్రత కూడా తక్కువ, అంటే దేశ విస్తీర్ణానికి ప్రజలకి మనకి రేషియో కట్టినట్టయితే దాని సాంద్రత అంటారు, డెన్సిటీ అంటారు. ఆ డెన్సిటీ ప్రకారంగా ఇక్కడ ప్రజల యొక్క డెన్సిటీ చాలా తక్కువ. అందుకనే మనకి ప్రజలు చాలా పల్చగా కనబడతారు. ఇక్కడ నీట్నెస్ అది కూడా బాగా నీట్గా ఉంటుంది, నీట్గా ఉంచుతారు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా మనకి చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఈవినింగ్ అయ్యేపాటికి ఆహ్లాదకంగా గడపటం. అదేవిధంగా రెస్టారెంట్ పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా వాళ్ళు సరదాగా రిపబ్లిక్ స్క్వేరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు వారు వస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రిపబ్లిక్ స్క్వేర్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటిది మెట్రోలో ప్రయాణం. ఇక్కడ మెట్రోలో ప్రయాణం అండర్ గ్రౌండ్లో సాగుతుంది. ఇక్కడ కంప్లీట్ మెట్రో మొత్తం కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట. అంటే పైన ఫ్లైఓవర్ల మీద ఉండదు, కేవలం గ్రౌండ్ లెవెల్ మరియు గ్రౌండ్ లోపల అంటే అండర్ గ్రౌండ్లో మెట్రో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మెట్రో. అదేవిధంగా ఇక్కడ రిపబ్లిక్ స్క్వేర్ వద్ద ఫౌంటైన్స్ కానీ చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ రోడ్స్ కూడా మరియు నైట్ టైం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఏంటంటే ఎంజాయ్ చేయటానికి, అంటే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. పని చేసుకుంటారు కానీ పనితో పాటుగా కూడా మనకేంటంటే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎక్కువ గొడవలకు అనేది వెళ్ళరు వీళ్ళు. చక్కగా హ్యాపీగా బతకాలి, హ్యాపీనెస్గా ఉండాలి అనేసి వాళ్ళు ఎక్కువ శాతం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. చక్కగా షాపింగ్ చేసుకోవటం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒకప్పటి రాజులు కానీ రాజుని ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే డేవిడ్ అంటారండి. అంటే దేవుడు డేవిడ్ అంటారు. అంటే ఒక డేవిడ్ అతను రాజుగా ఉండి ఎంతోమంది శత్రువులని చంపిన అతనికి డేవిడ్ అని పేరు తీస్తారనమాట. రాజుకి ఇక్కడ డేవిడ్ అంటారు. సో ఈ డేవిడ్ రాజు ఇప్పుడు మీరు చూసినటువంటిది డేవిడ్ ఆఫ్ సుసాన్ అనమాట. ఇతను ఎంతోమంది శత్రువులను చంపి ఈ ప్రాంతాలను రక్షించడం వల్ల ఇతనికి ఈ స్టాట్యూ అనేది నిర్మించి ఈ డేవిడ్ ఆఫ్ సుసాన్ దగ్గర ఇతని స్టాట్యూ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అరారాత్ పర్వతాలు. సో ఇక్కడ ఆర్మేనియాలోని ఎరెవన్ నగరం నుండి అరారాత్ పర్వతం కనిపిస్తూ ఉంటుంది. రోజు కూడా ఇక్కడ ప్రజలు అరారాత్ పర్వతం చుట్టూతో వెళ్తూ ఉంటారు. ఒక విధంగా పర్వతం చుట్టూ మనం గిరి ప్రదక్షిణ అంటారు, గిరి ప్రదక్షిణ లాగా అవుతూ ఉంటుంది. సో అరారాత్ పర్వతం దాని యొక్క పవిత్రత గురించి నేను ఇంతకుముందు వీడియోలో కూడా వివరించాను. సో ఇదే అరారాత్ పర్వతం. ప్రతిరోజు నేను ఇక్కడి నుండే వెళ్తూ ఉంటాను. ఒక విధంగా గిరి ప్రదక్షిణ అవుతుంది.